ప్రోగ్రాంకి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, తర్వాత గౌరవనీయులు ఎంపీడీ మేడం గారికి, డిప్యూటీ ఎంపీడీ మేడం గారికి, ఇక్కడికి వచ్చిన సిఎస్పీ సార్ అండ్ గారికి, అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులకి అందరికీ గుడ్ మార్నింగ్. మనకు ప్రతి నెల 3వ శనివారంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో ప్రతి ఒక్కటి ఒక ఇండికేటర్ అనేది ప్రజెంట్ చేస్తూ ఒక 2 days బ్యాకే మనకు సర్క్యులర్ జారీ చేసి ఉంటారు. దానిలో భాగంగా ఈసారి జీరో లిటరసీ అంటే చెత్త రహితం, అంటే ప్రతి ఒక్కటి జీరో నుంచి ఇది కావాలనేది చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా మానవ జీవన వళిలో ప్రస్తుతం ఉదయం లేచిన నుంచి మనం శానిటేషన్ పరిశుభ్రం అంటే పరిశుభ్రం ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఏదో పంచాయతీలు చేస్తున్నారంటే కాదు, ప్రతి మనిషి తను శుభ్రంగా ఉండి తను చుట్టుపక్కల శుభ్రంగా ఉంచి 10 మంది కూడా మోటివేట్ చేయాలా. ఎందుకంటే పంచాయతీ వారు బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ డ్రైనేజ్లో కానీ దాన్ని క్లీన్ చేసి మా పనులు మనం చేసుకుంటుంటాం. కాబట్టి మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలిసిన వాళ్ళకి ఒక 2 3 అక్కడ మోటివేట్ చేస్తే అది మనకు 1000 మందికి వస్తే, ఎందుకంటే మేజర్ పంచాయతీ సుమారుగా మనకు 15,000 మంది ఓటర్ లిస్టు కంటే 40,000 జనాభా దాకా పైచులకే ఉంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడ మన ప్రభుత్వ మీటింగుల్లో పాల్గొని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనాలని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక ఈ కార్యక్రమం గురించి గౌరవనీయులు ఎంపీడీ మేడం గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రతినిధులకి, సర్పంచులకి, తర్వాత పంచాయత్ సెక్రటరీలకి, ఈఓడికి, అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకి, శానిటేషన్ వర్కర్లకి అందరికీ నా నమస్కారంలో. ముఖ్యంగా మనకి ప్రతి నెల 3వ వారము శానిటేషన్ అంటే మనం ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి 3వ వారము మనం ప్రారంభం చేస్తాము. అంటే ప్రతి విలేజ్లో కానీ ప్రతి మండలంలో కానీ ఊరిని మన ఇంటి ముందర మన వీధులు అన్ని శుభ్రంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టినారు. ముఖ్యంగా ప్రతి వారం చేస్తున్నాము. ఈ వారం ఏంటంటే ప్రత్యేకంగా ఒక స్వచ్ఛ వ్రతం అనేది మనకు మండలానికి ఒకటి ఇచ్చారు. దానికి మనం ఏం చేస్తామంటే ఆ విలేజ్ల్లో ఆ వ్రతం వస్తుంది. దాంట్లో మనకు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ సామాన్లు కానీ, తర్వాత చెత్త సామాన్లు కానీ అవన్నీ తీసుకొచ్చి ఆ చెత్త వాళ్ళకి, ఆ బండి వాళ్ళకి ఇస్తే ఆ బండిలో మీకు కావాల్సిన డబ్బులు కానీ కూరగాయలు కానీ దాంట్లో పెట్టుకుంటారు. ఆ చెత్త బస్సులు మీకు డబ్బులు ఇవ్వరు, కానీ మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఆ వస్తువులు దాంట్లో పెట్టుకుంటారు. మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేస్తాము కాబట్టి అది కూడా ఉంటుంది. మనకు శానిటేషన్ వర్కర్లు కూడా ఈ వీధికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెక్ చేసి మన ఊరిని, మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నా సైడ్ నుంచి మీకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకు అలాగే కూటమి అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్వచ్ఛత అనేది అందరిలో రావాలి. ప్రతి ఒక్కరి బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలలో చెత్తను లేకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. అలాగే ప్రభుత్వము ఎంత అవగాహన కల్పించినా కూడా చాలా మందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పరిసర ప్రాంతాల కొద్ది పాట కుటుంబ సభలు ఏమైనా ఉంటాయి. అశోక్
తీసుకోవాలి బాబు. ఈ చక్కెరదాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చెప్పండి. ఇంట్లో సామాన్లు ప్లాస్టిక్ ఒక కవర్లు వేసుకుంటాయి. వచ్చినప్పుడు ఆ కవర్లు ఇచ్చేస్తే అది ఎంత తూకం తీసుకొని ఆ తూకం దీంట్లో ఏమేమి వస్తువులు ఉన్నా వాళ్ళు ఇస్తారు. అది కూడా మనకు ఎంత అయితే వేస్ట్ కాకుండా వస్తువు కూడా వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి అందరూ ఆడవాళ్ళు కూడా చెప్పడానికి చెప్పాలని కోరుకుంటున్నాను. అదే బాటిల్స్ ఉంటే తీసుకురండి. ఏ మొప్పు ఉన్నారు సార్ వీళ్ళు కూడా మనలు కూడా ఆ వెయిట్లో వచ్చే వస్తువులు ఉల్లిగడ్డలు, కందిబ్యాలు, ఆయిల్ ప్యాకెట్స్ ఇట్లా మీకు ఇస్తారన్నమాట. మీరు ఇది చేయాల్సిన లేదు.